అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా హైడ్రా అంటే కబ్జాకు గురైన చెరువులు గుర్తించి అక్కడ ఎంతటి వారైనా సరే రాజకీయంగా కానీ ఎంత ధనవంతులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే వారిని కబ్జాకు చెరువులు చేసినట్టయితే ఎటువంటి స్థలాలనైనా సరే బిల్డింగ్స్ కానీ కన్వెన్షన్ హాల్స్ కానీ మరియు ఫామ్ హౌస్లు కానీ ఎటువంటివి ఉన్నా వాటిని ప్రభుత్వం ఆధీనం చేసుకొని వాటిని క్లీన్ చేస్తూ చెరువులకు పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దీనికి రాష్ట్రంలో కూడా చాలా మంది మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎమ్మెల్యేలు కూడా మా ప్రాంతంలో కూడా కబ్జాకు గురి కావడం జరిగింది. చాలా చోట్ల ఇండస్ట్రియల్స్ హైదరాబాద్ పరిధిలో ఉన్న దాదాపు చుట్టుముట్టు జిల్లాలలో చాలా వరకు ఇండస్ట్రియల్స్ ఉన్న చోట చాలా చెరువులు, కుంటలు, కబ్జాకు నాలాలు కబ్జాకు గురి కావడం జరిగింది. వీటిని ప్రభుత్వం గుర్తించి తక్షణమే కఠిన చర్యలు తీసుకొని ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వీటిని ఉపేక్షించేది లేదని తెలియజేయడం జరుగుతుంది. దీనికి రాష్ట్రంలోని మత్స్యకారులు కానీ బెస్తవాళ్ళు కానీ గర్భపుత్రులు కానీ ఎవరైనా సరే మన చెరువులని మనం ఒక తాటికి తీసుకురావాలి. మనకి ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఎటువంటి వారిపైనైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి మనం దాదాపు అంటే ప్రతి ఒక్కరూ మీ గ్రామాలలో మీ పరిధిలో ఉన్న నాలాలు కానీ కుంటలు కానీ చెరువులు కానీ అవి కబ్జాకు గురి అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని పై స్థాయి అధికారుల వరకు తీసుకువెళ్ళగలిగితే మనం తప్పకుండా విజయం సాధించవచ్చు. హైదరాబాద్లో జరుగుతున్న అక్రమ కట్టడాలను అనుకోండి, కబ్జాదారులను అనుకోండి, చెరువులను అన్యాక్రాంతం చేసిన అనుకోండి, ఫీడర్ ఛానల్ అనుకోండి, ఇవన్నిటిని కూడా రక్షిస్తున్న హైడ్రా స్వతంత్ర ప్రత్యర్థి కలిగిన డిపార్ట్మెంటు రంగనాథ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో నివసించే ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇవాళ అక్రమ నిర్మాణాలు కట్టడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం, ఇవాళ హైదరాబాద్ చుట్టూన్న హైదరాబాద్లో ఉన్న చెరువులను, కుంటలను అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, ఫీడర్ ఛానళ్లను కబ్జాలు పెట్టడం, ఇవన్నిటి కూడా కొట్టడం ద్వారా ఇలా కూలగొట్టడం ద్వారా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరు ధైర్యం చేయలే, ఏ ప్రభుత్వం ధైర్యం చేయలే, ఏ పాలకులు ధైర్యం చేయలేదు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు స్వస్తి పలికే విధంగా ఇవాళ భయపడతా ఉన్నారంటే ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి మరి హైడ్రా చాలా చక్కగా ఇలా అక్రమాలను తొలగిస్తూ ఉంది. తప్పకుండా రేపు ప్రభుత్వ ఆస్తులు అనుకోండి, ప్రజల ఆస్తులు అనుకోండి రక్షిస్తూ ఉంది. కాబట్టి ఇలా మేము కూడా కోరుతా ఉన్నాం. షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ఎన్నో అక్రమాలకు గురైనవి. ఫీడర్ ఛానల్ ధ్వంసం చేసిర్రు, చెరువులు కుంటలకు ఎంక్రోచ్మెంట్ అయిపోయింది, ఎన్నో చెరువులు కుంటలు కూడా కబ్జాలు పెట్టిర్రు. ఇలా ఫీడర్ ఛానల్ అన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ దారులు కూడా అక్రమంగా వాటిని పూర్తి చేసిర్రు. ఉదాహరణకు గతంలో ఇవాళ స్వాతంత్రం రాకముందనుకోండి, నిజాం పాలన అనుకోండి, ఒక పిరంగి కాల్వ మా ఎక్స్ఎమ్మెల్యే గారు బక్క నరసింహ గారు కూడా చెప్తా ఉన్నారు. దీని మీద ఎంతో ఆవేదన చెందుతా ఉంది. ఇవాళ వికారాబాద్ కాడ మొదలైన పిరంగి కాల్వ, సందనెల్లి ఇవన్నీ ద్వారా వచ్చి నందల కత్వ మన నియోజకవర్గంలో
రెడ్డిపాలెం దగ్గర ఒక పెద్ద నందుల కప్పు అనేది అక్కడ డిస్ట్రిబ్యూషన్, ఉదాహరణకు తాగనీరు ఆ రోజు నైజాం అనుకోండి, పురాతన కాలంలో నియోజకవర్గ షాద్నగర్ కానీ, రాజేంద్ర కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, పాలమాకుల కానీ ఇవన్నిటికి డిస్ట్రిబ్యూషన్ ఉంది. కానీ ఇవన్నీ ధ్వంసం చేసిర్రు. ఇవాళ కొందరు అక్రమదారులు అనుకోండి, కబ్జాదారులు అనుకోండి, ఇవాళ ధ్వంసం చేసిర్రు కాబట్టి విధ్వంసం చేసిర్రు. ఈ యొక్క చెరువులన్నింటినీ కూడా ధ్వంసం చేసిర్రు కాబట్టి వాటిని పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుంది. కాబట్టి మా నియోజకవర్గాన్ని కూడా విస్తరిస్తే, ఇది జిల్లా హెడ్ క్వార్టర్లకు విస్తరిస్తే, అదేవిధంగా మండల ఎస్వార్సులకు కూడా విస్తరిస్తే, ఈ సంస్థను పూరా తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్టు రేపు మన భావితరాలకు బాగుంటుంది. ఈ నైతిక సంపదను అంతా కూడా ధ్వంసం చేస్తే బాగలేదు. కాబట్టి తప్పకుండా ఈ కుంటలను, చెరువులను కాపాడాలి. అక్రమానికి గురి కాకుండా ఈ పిరంగి కాలువను కూడా కాపాడాలి. ఈ పిరంగి కాలువ లాగా ఎన్నో ఫీడర్ ఛానల్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా. ఉదాహరణకు మన నియోజకవర్గంలో బొప్పిలి చెరువు ఉంది. బొప్పిలి చెరువు అలిగెళ్ళినప్పుడు సర్ప్లస్ వాటరు పెద్ద ఫీడర్ ఛానల్ ద్వారా అక్కమ్మ చెరువుకు, అంచుకుంట చెరువుకు పోతుంది. ఇవాళ ఒక రియాల్టరు పాలకులు చేసిన పొరపాటు, రియాల్టర్ చేసిన పొరపాటు, డిపార్ట్మెంట్ చేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిందా తెలియదు. కానీ ఆ కాలువనంతా కబ్జా చేసి అక్కడ వెంచరేసి ఈ రెండు చెరువులకు సర్ప్లస్ వాటరు వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు పోకుండా చేసిరు, అడ్డుకున్నారు. కాబట్టి ఇటువంటివి కుక్క కోళ్ళలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా. నేను వాస్తవానికి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నామంటే, రేపు భవిష్యత్తుకు మంచిగా ఉండాలి. కాబట్టి నీళ్లు లేకపోతే, చెరువులను రక్షించుకోకపోతే, పాఠకాలను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది భావితరాలకు భవిష్యత్తు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా, మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా హైడ్రా చేసే పని చాలా బాగుంది, ప్రజలందరూ రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి విస్తరింపజేస్తే మంచి జరుగుతుంది, ప్రజలు సంతోషపడతారని కోరుకుంటున్నాను.